ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే యాక్చువల్గా నాకు తెలీదు అన్న. అసలు మీ మూవీ పేరేంటిది అన్న? నా మూవీ పేరు స్కూల్ లైఫ్ అన్న. సో నా పేరు పులివెందుల మహేష్ అన్న. నవంబర్ 14th ఇంకా బలంగా వినపడుతుంది అన్న. నీ ముగుడు అసలేం తెలుసురా మీ నాన్న గురించి? అంత అనకూడదు. దోల ఎందుకో అన్ననే అడిగి తెలుసుకుందాం. ఎందుకు అసలు మీకు అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దూల అనే ఒక మాట చూసిన దూల ఓపెన్ గా అడిగేస్తున్నారా? ఒకే ఒక్క క్వశ్చన్, ఈ ఫేస్ ని చూసి హీరో అని అనుకుంటాడా? అసలు మీరు చూస్తుంటే హీరో ఒక్క థియేటర్ అయినా ఇస్తారా కనీసం? ఒక్క థియేటర్ రిలీజ్ చేసిన వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పాప్కార్న్ కొనుక్కొని కూర్చోవలసినంత అవసరం ఏంటిది? మీ మూవీ ప్రమోషన్ భాగంలో ఒక అతను మిమ్మల్ని కాలర్ పట్టుకొని ఏం జరిగిందంటే మేము పాంప్లెట్స్ వద్దాం అన్నాం. ఇప్పుడు మీ మూవీ వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ మూవీ ప్రమోషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో రెండు మా సినిమాలే అని చెప్పి రవితేజన ఫ్యాన్స్ గొడవ పడిందన్న. పులివెందుల మహేష్ అమ్మాయిల్ని కమిట్మెంట్ అడిగి ఛాన్సులు ఇచ్చాడు, అది ఎంతవరకు నిజం? కత్తులు బాంబులు ఎందుకు వచ్చినాయి తెలుసా మీకన్నా? మాది పులివెందుల అంటే పులులు తిరిగే ఊరు. ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో అలానే మీసాల గడ్డలు తీసేసి మీరు 10th క్లాస్ లో ఉన్నట్టున్నారు. అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? నమ్మమని నేను ఎప్పుడు చెప్పాను? అమ్మ తాలిబొట్టు పెళ్ళాం తాలిబొట్టు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏంటిదన్న? ఇల్లు అమ్మేశావు అంటే అమ్మేశావు. సిచ్యువేషన్ అలా ఉందన్న. కన్నీటి వాన ఎడారిలో రాయలసీమలో పుట్టిన వాడికి ప్రాణం పరుగు వేరు కాదు, రెండు ఒకటే. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే యాక్చువల్గా నాకు తెలీదు. ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి ఇలా ప్రమోషన్ చేయాలమ్మా అన్నారు. అసలు ఆయన అడిగి ఆయన మూవీ ఏంటో కూడా నాకు పేరు ఇప్పటిదాకా తెలీదు. ఫస్ట్ ఆయన్నే కనుక్కుందాం. అన్న అసలు మీ మూవీ పేరేంటిది అన్న? నా మూవీ పేరు స్కూల్ లైఫ్ అన్న. సో నా పేరు పులివెందుల మహేష్ అన్న. నవంబర్ 14th ఇంకా బలంగా వినపడుతుంది అన్న. అది నాకు తెలీదు. సడన్ గా కాల్ చేశాడు నిన్న ఈవినింగ్. కాల్ చేసి తమ్ముడు ఇలా ప్రమోషన్ ఉందమ్మా, మా మూవీ రిలీజ్ కుంది November 14th కి, దయచేసి మీ ఛానల్లో కొంచెం ఇంటర్వ్యూ ఇస్తాను అనేసి రిక్వెస్ట్ అడిగారన్న. సరే చేద్దాం. స్కూల్ లైఫ్ అంట. స్కూల్ లైఫే కదన్న మొత్తానికి? ప్రమాణ పూర్తిగా ఎప్పుడు నేను తమ్ముడు అన్నానన్న. తమ్ముడు అంటే తప్పు కాదు కదన్న. అన్నా అనే అన్నాడన్న. తమ్ముడు అని అనలేదంట, అన్నా అనే అన్నాడు. స్కూల్ లైఫ్ అంట. ఆ స్కూల్ లైఫ్ బాధలేందో, అసలు ఆయన తిప్పలేందో, ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి ఇల్లు అమ్ముకొని సినిమా తీయాల్సినంత అవసరం ఏందో, అంత అనకూడదు. దోల ఎందుకో అన్ననే అడిగి తెలుసుకుందాం. అన్న అసలు ఏంటి, అసలు ఎందుకు ఈ స్కూల్ లైఫ్ ఏంటి, మీరేంటి, ఇల్లు అమ్ముకోవడాలు ఏంటి, ఎందుకు అసలు మీకు అవసరం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దూల అనే ఒక మాట చూసిన, అది దూల కాదన్నది, సినిమా మీద పిచ్చి అన్న. సినిమా మీద పిచ్చి ఉండొచ్చు అన్న, కానీ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి మీరు ఒక సినిమా మీద ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉందా అని అడుగుతున్నాను నేను. చెప్తా చూడన్న. ఇప్పుడు నేను నమ్మి అర్జెంటుగా 10,000 వేసేవారు ఎవరైనా ఉన్నారా? అంటే అర్జెంటు అంటే ఇప్పుడు ఎవరు వేస్తారు? ఫ్యామిలీ మెంబర్స్ వేస్తారు. నాకు బయట వాడు అంటే ఒక అతను ఉన్నాడు, మా ఫ్రెండ్ వేస్తాడు, పక్కా వేస్తాడు. కాల్ చేశానంటే. ఇద్దరు వేస్తారా? వేయరు. ముగ్గురు వేస్తారా? వేయరు. 175 మంది వేశారు నాకు. చెప్పు, 175 మంది నీ నమ్మకాన్ని నేను నమ్మినప్పుడు కనీసము నీ ఇంట్లో వాళ్ళని నమ్మించి నీ ఇల్లు కూడా తాకట్టు పెట్టలేవు ఆ సినిమా కోసం. పోనీ నువ్వు ఎనికి ఇష్టం చేతగా నాకు అవుతావు. సరే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళని నమ్మించి నువ్వు ఇల్లు తాకట్టు పెట్టేసి సినిమా తీసినావు అన్న. ఈ సినిమా బయటికి వెళ్తుందని అనుకుంటున్నావా? అదే November 14th ఎవరు రాకపోయినా కూడా November 14th రిలీజ్ అని పెట్టుకున్నా. నేనేం చెప్తున్నా, మనకి ఎవరు డిస్ట్రిబ్యూటర్ లేరు, ₹1,00,000 కట్టండి చాలు, సినిమా మీకు ఇచ్చేస్తాను. మీరు కోటి సినిమా తీసుకుంటున్నారు కదా, కేవలం ₹1,00,000 కట్టండి, థియేటర్ రెంట్ మాట్లాడుకోండి చాలు, అంతే, వచ్చినంత మీకే అని ఓపెన్ గా పెట్టే కదన్నా. అసలు ఫస్ట్ మీకు థియేటర్స్
అసలు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ని కలవడం కానివ్వండి, లేకపోతే అక్కడ దాకా వెళ్ళారా మీరు? అసలు వెళ్ళామన్నా. వెళ్తే ఇప్పుడు ఏమైందంటేనా, ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళొచ్చు, ఈ టిఫిన్ సెంటర్ ఆడ దొరుకుతుంది అని చెప్పి డైరెక్ట్ వెళ్ళి రోడ్లో తినేయచ్చు. కానీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఏమైపోతుందంటే, కింద వాచ్మెన్ ఉన్నారు, వాళ్ళు పంపించాలా, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలి. వాళ్ళని కలిస్తే కదా మనం వచ్చిన విషయాలు తెలిసేది. ఫస్ట్ లోపలికి పోవాలంటే ముందు వాచ్మెన్ దాటాలి కదా. ఈ జీవితాన్ని వాచ్మెన్ దాటానికే సరిపోతుంది. వాళ్ళు ఎప్పుడు కలిసాలా, వాళ్ళు ఎప్పుడు మన పర్మిషన్ ఇవ్వాలా? ఇప్పుడు అయితే మరి November 14th అని అంత ఎగ్జాక్ట్ గా మీరు థియేటర్స్ లో రిలీజ్ చేస్తారంటున్నారు. మరి ఎన్ని థియేటర్స్ వస్తాయి అనుకుంటున్నారు? తెలియదు నా. ఒక్క థియేటర్ అయినా ఇస్తారా కనీసం? ఒక్క థియేటర్ రిలీజ్ చేయడం. ఎందుకంటే కంటెంట్ బాగుంటే ఒక్క థియేటర్ కి రమ్మని చెప్తా, వీడియో చేసి పెడతా. నాకు ఇచ్చింది ఒక థియేటర్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో నా సినిమా చూడాలనుకుంటే గానా, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే గానా ఈ ఒక్క థియేటర్ రండి, మన సత్తాన్ని థియేటర్ ద్వారా చూపిద్దాం. సినిమా బాగాలేకపోతే 1000 థియేటర్లు ఇచ్చినా వేస్టే. సినిమా బాగుంటే ఒక థియేటర్ చాలు. ఆ ఒక థియేటర్ లో నా కంటెంట్ నచ్చితే గానా 100% థియేటర్లు పెరుగుతాయన్న. అసలు స్కూల్ లైఫ్ అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఎందుకు తీశారు ఆ సినిమా? అసలు ఎందుకు వెళ్ళాలి ఆడియన్ అనే వ్యక్తి ఆ థియేటర్ కి వెళ్ళి 3 గంటలు గానీ 2.5 గంటలు గానీ మీ వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పాప్కార్న్ కొనుక్కొని కూర్చోవాల్సినంత అవసరం ఏంటిది సినిమాకి? అంత కంటెంట్ ఏముంది? నేను సినిమా తీసేటప్పుడు పాప్కార్న్ కొనుక్కుంటే నా దృష్టిలో లేదు. నేను ఏం చేసిన సినిమా తీసేటప్పుడు ఏంటంటే జ్ఞాపకాలు. మనం 90s లో జ్ఞాపకాలు ఉంటాయి మనకి. మనం ఎప్పుడు అప్పుడు ఎలా ఉండేవాళ్ళం అన్న, మనము మనకు అప్పుడు బస్సులు ఉండేవి కాదు. అందరం కలిసి ఒక కళాలు తెలుసా మీకు? తెలుసు. కలంకాడ నిల్చుంటే పొద్దున్నే 7:30కు బస్సు వస్తుంది, ఆటో వస్తుంది. ఆటోలో 5 రూపాయలు టికెట్. అందరం కూర్చొని ఆటోలో కూర్చొని అందరం ట్రావెల్ అయ్యి ఒకరోజు కలుసుకుంటా వెళ్ళే కాలాలు అవి. ఆ కాలాలన్నీ ఇప్పుడు నేను చూపించాలనుకున్నా. నా తరం ఏదైతే అదే నేను చదువుకున్న 1వ తరగతి నుంచి ఏదైతే ఉందో అది మళ్ళీ గుర్తు చేయాలి. ఇలా కంటెంట్ అనేది బయటికి వెళ్ళాలి. సో మన కల్చర్ ఇది, మా భాష ఇది చూపించాలనుకున్నాను. సో జరిగిన ఏదైతే కాలాన్ని మళ్ళీ గుర్తు చేయడమే స్కూల్ లైఫ్ సినిమా అని చెప్పడం కన్నా జ్ఞాపకాలని చెప్పొచ్చు, మీకు జ్ఞాపకాలని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత ఏదో ఒక్క సీన్ దగ్గర మీరు కనెక్ట్ అవుతారు. మీరు, నేను, అన్నోళ్ళు, కెమెరామెన్ అందరూ కనెక్ట్ అయిపోతారు. ఏదో ఒక్క సీన్ అన్న వాళ్ళ లైఫ్ లో జరిగి ఉంటది. సో అలా తీసిన సినిమానే స్కూల్ లైఫ్ అన్న. ఆల్రెడీ మీరు ఇది ఏదైతే చెప్పారో 90s ఇవన్నీ ఆల్రెడీ చూసాం. ఆల్రెడీ మెమోరీస్ అనేవి ఉన్నాయి. ఇది మీరు చెప్పిన దాని మీద ఆల్రెడీ సినిమాలు వచ్చేసి ఉన్నాయి. ఈ సినిమాకి మళ్ళా ఎందుకు చూడాలి అన్నా? నేనేం చెప్తున్నా వినపడుతుందా మీకు? న్యాచురాలిటీ అంటే మనకు ఇప్పుడు సినిమా అదేనన్నా. ఇప్పుడు 90s ఉంది, 90s దాంట్లో కూడా సేమ్ న్యాచురల్ మనం చిన్నప్పుడు ఎలాగైతే ఉండే వాళ్ళమో చూపించారా ఆ టైప్ లో. అంటే మన మెమోరీస్ అనేవి గుర్తురావా? అదొకటి ఉంది. మళ్ళా మన నిహారిక గారు చేసిన సినిమా ఒకటి ఉంది, కమిటీ కుర్రోళ్ళు. అది కూడా సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి రిలేటెడే ఉంది కదా. అన్ని ఉన్నాయన్నా. బట్ ఏంటంటే నేను ఎవరు తీని సినిమా తీసినా ఇండస్ట్రీలో నేనే తోపని నేను చెప్పలేదు కదా. ఎక్కడ నేను సినిమా తీశాను, ఖచ్చితంగా జ్ఞాపకాల సినిమా ఇది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.